హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మనకు అమెజాన్ కంపెనీ నుంచి ఒక అద్దరిపోయే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో అండి, ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో హ్యాపీగా మీరు ఇంటి నుండే వర్క్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ కంపెనీ వాళ్ళు మనకు వర్చువల్ కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మనకి ఈ కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది గైస్. సో మనకు ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ అనమాట. మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే చాలా మంచి సాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే, సో ఇక్కడ చూడండి 10+2 ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా బీపీఓ కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ మ్యాండేట్ అయితే కాదు. కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే ఇక్కడ కంపెన్సేషన్ చూడండి, చాలా మంచి సాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. అండ్ అలాగే మనకు ఈ సాలరీస్తో పాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు జెటా మీల్ కార్డ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అప్ టు 5 lakhs వరకు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఓవర్ టైమ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అనమాట, యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి. అండ్ అలాగే మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. అంటే వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంటాం. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే గైస్, మనకు అమెజాన్ ప్లాట్ఫామ్ గురించి అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో మనము డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, సో ఇక కస్టమర్స్కి ఓవర్ ది ఫోన్కి వస్తారు కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, ఆర్డర్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, పేమెంట్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, సో డిఫరెంట్ ఇష్యూస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో, సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఏ విధంగా వర్క్ చేయాలి, సో ఇక ప్లాట్ఫామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పేసి, అండ్ అలాగే కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మినిమం క్వాలిఫికేషన్ 12th పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. గైస్, మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి కూడా విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఎవరైతే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి బిల్డింగ్ ఉంటారో, సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో క్యాండిడేట్ షుడ్ నాట్ బి పర్చేసింగ్ రెగ్యులర్ కాలేజ్ ఎడ్యుకేషన్. సో ఎవరైతే చదువుకుంటుంటారో సో ఆ స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ని కంఫర్టబుల్గా చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైస్. అండ్ అలాగే సో ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మనకు సో ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా వచ్చునని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇంగ్లీష్లో మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు నోటిఫికేషన్ అయితే మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో మాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే అండ్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా సో మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీకు నోటిఫికేషన్కి సంబంధించి అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దాని
దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై ఆన్ కంపెనీ సైట్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అమెజాన్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ జాబ్ పైన అయితే ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే నేను మీకు ఏదైతే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునేసి, ఒకటికి 2 సార్లు అయితే క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ సో స్టార్టింగ్లో మనకు సెలెక్ట్ టెంటేటివ్ స్టార్ట్ డేట్ అని ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఈరోజు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఈ అప్లై బటన్ పై అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సో అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో అన్నీ మనకు బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. మీరు లాగిన్ అయిపోయి లేదా సైన్ అప్ అయిపోయి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్టయితే మీకు విత్ ఇన్ 1 or 2 minutesలోనే సో మీ మెయిల్కి, రిజిస్టర్ మెయిల్కి సో టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ టెస్ట్ లింక్. సో ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీరు విత్ ఇన్ 48 hours అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఓన్లీ సో ల్యాప్టాప్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మొబైల్ అయితే సపోర్ట్ చేయదు. సో మీరు ల్యాప్టాప్లోనే అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకుని డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.